ఉత్తరాంధ్రలో అతి భయంకరమైన జలపాతమా? ఎందుకు ఈ జలపాతంకి వెళ్లాలంటే అందరూ భయపడతారు. అడుగడుగున ఎన్నో అడ్డంకులు పంచి ఉన్నాయనా? చనిపోతామా అని భయమా? నేను వేరే యూట్యూబ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీల్లో ఈ జలపాతం కోసం వెతుకుతున్నప్పుడు అవి చూశాక నా ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించింది. అయినా నేను నా సబ్స్క్రైబర్ల కోసం ఈ జలపాతాన్ని అన్వేషించడానికి ఈ రోజు నా ప్రయాణం మొదలు పెట్టాను. ముందుగా నా ప్రయాణం విజయనగరం నుండి కొత్తవలసకి చేరుకున్నా. అక్కడి నుండి దేవరాపల్లికి చేరుకున్నా. వెళ్లేదారంతా చాలా కష్టతరంగా ఉంది. అయినా మా ప్రయాణం ఆపలేదు. కేవలం మా సబ్స్క్రైబర్లకు చూపించడం కోసం మాత్రమే. అయితే అతి భయంకరమైన ఈ వాటర్ ఫాల్స్ కి చేరుకోవడానికి వెళ్తున్నప్పుడు దారిలో అతి పెద్ద టాస్కుల మీద టాస్కులు అయితే మేమైతే ఫేస్ చేసాం. మేము ఎలా ఈ వాటర్ ఫాల్స్ కి చేరుకున్నామో మీకు తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం సరియా వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాం. దీన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఈ జలపాతానికి ఎలా రావాలో కూడా మీకైతే తెలుస్తుంది. ఎక్కడెక్కడ డేంజర్ ప్లేస్ లో ఉన్నాయో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దేవరపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి సరియా వాటర్ ఫాల్స్. ఇక్కడైతే షాప్ అయితే ఉంటుంది. ఈ షాప్స్ దాటి వెళ్ళిపోతే మనకి తర్వాత ఏ ఉండవు షాప్స్. ఎవరైనా ఈ దేవరపల్లి వాటర్ ఫాల్స్ కి వస్తే ఇక్కడ అద్దెకి రూమ్స్ కూడా ఇస్తామని ఇక్కడైతే పెట్టారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, చూస్తున్నారు కదా. ఈ వాటర్ ట్యాంక్ పక్కనే అద్దెకి రూమ్స్ కూడా దొరుకుతాయని అయితే ఉన్నాయి. దేవరపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు అయితే రోడ్ లేదు, చాలా దారుణంగా ఉండేది. ఆ రోడ్డు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది. వర్షాకాలంలో అయితే అసలు ఎవరు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడైతే మనకి ఇక్కడ సీసీ రోడ్ అయితే వేసేసారు. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే ఎలా ఉందో. ఇక్కడ ఊరు చివరి దాకా అయితే మాత్రం రోడ్ అయితే వేసేసారు, కానీ ఊరు దాటిన తర్వాత ఇలా ఉంది. వచ్చే వాళ్ళు అయితే కొంచెం కేర్ఫుల్గా రావాలి. దేవరపల్లి పోలీసు వారి భద్రతా దృష్ట్యా ఇక్కడైతే గంగమ్మ తల్లి కమిటీ నగరపాలెం వాళ్ళు వాటర్ ఫాల్స్ పార్కింగ్కి బోర్డు పెట్టారు. అయితే ప్రజెంట్ అయితే ఎవరు లేరు మనం వచ్చే టైంకి. చాలామంది అయితే వచ్చారు. చూడండి, ఈరోజు చాలామంది అయితే ఇక్కడికి బైక్లు అయితే పార్క్ చేశారు. పార్కింగ్ వాళ్ళు అయితే లేరు ఇక్కడ. మనం ఇక్కడ నుండి అయితే మనం దేవరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. అదిగోండి, అది అక్కడ కనిపిస్తున్న కొండ బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫాల్స్ అయితే దాగి ఉంది. ఆ అందమైన జలపాతానికి వెళ్ళడానికి మా టీం అయితే వెళ్తున్నారు. ఈ దేవరపల్లి వాటర్ ఫాల్స్కి మనం చేరుకోవాలి అంటే ఈ కఠినమైన వాగుని దాటుకొని అవతలకి చేరుకోవాలి. అటు నడుచుకుని వెళ్తే మనకి దేవరపల్లి వాటర్ ఫాల్స్, సరియా వాటర్ ఫాల్స్ అయితే మనం అయితే చూడొచ్చు. ముందుగా ఇది దాటడమే కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రజెంట్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. అదే వర్షాకాలంలో అయితే మాత్రం ఈ వాగు అనేది ఫుల్గా పొంగి పొరులుతుంది. దీని నుండి క్రాస్ చేయడం కూడా చాలా కష్టం అప్పుడు అలాంటి టైముల్లోని. ఇలాగే రండి. అక్కడ కొంచెం గుమ్ముంది. అక్కడ రాళ్ళ మీద కూడా కాలు వేయకండి, జారుతుంది వాటర్లోనే. వీలైతే కింద కాలు పెట్టండి. చూడండి, సరియా వాటర్ ఫాల్స్ అన్నారు. సరదా తీరిపోతుంది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చూడండి రూట్ అయితే ఎలా ఉందో. ఇక్కడ రోడ్డు వేస్తే బాగుండు, కానీ రోడ్డు వేసినా కూడా ఎంట్రన్స్లో వాగు, అది దాని మీద బ్రిడ్జ్ అయితే వేయాలి. ఇది పర్యాటకులకు మంచి ప్లేసే, కానీ ఆ ప్లేస్లో కొన్ని డేంజరస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక చూద్దాం. చూడండి రూట్ అయితే ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ సరియా వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు మాత్రం రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది.
వాగు దాటికి వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా లేదు, సరదా తీరిపోయింది. ఇక్కడికి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఈ సరియా వాటర్ ఫాల్స్ దగ్గర ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే టికెట్ అయితే వీలైతే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి లోపలికి ఇంకొంచెం దూరం నడాల్సి ఉంటుంది. అది ఎలా అయితే మీకైతే వీడియోలో చూపిస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వాటర్ ఫాల్స్కి అయితే టికెట్లు అయితే 4 తీసుకున్నాం, 4 మెంబర్స్ వచ్చాం. ఇక్కడ 80 రూపీస్ అయితే తీసుకున్నారు. సగం అయితే వచ్చేసరికి సరదా అయితే తీరిపోయింది. ఇంకా ముందు ముసలి పండగ అంటారు కదా, అక్కడికి వెళ్దాం. లెట్స్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం సరియా వాటర్ ఫాల్స్ ఫస్ట్ స్టేజ్లో అయితే ఉన్నాము. ఇదిగోండి ఈ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర దాదాపు 100 మంది పైగానే చనిపోయారు. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు అక్కడ నుండి జారి కింద పడడం వల్ల ఇక్కడ చాలా వరకు ఊబులు అయితే ఉన్నాయి. ఆ ఊబులు ఉండడం వల్ల చాలామంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇక్కడ ఎంట్రన్స్లో కంచి కూడా వేశారు. మీ అందరి కోసం చూపించడానికి కోసం నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇదంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా. జాగ్రత్తగా అయితే మీరు వాటర్ ఫాల్స్కి అయితే రావాల్సి ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ సరియా వాటర్ ఫాల్స్ ఫస్ట్ స్టేజ్ దగ్గర అయితే మనమైతే ఉన్నాము. ఇంకా సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కూడా ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, పైకి వెళ్ళడానికి అయితే మనకైతే కొంతవరకు అయితే మెట్లు అయితే ఉంటాయి. ఈ మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ నుండి కొంతవరకు కొండ మీద అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ చూపిస్తా చూడండి. రోడ్ అయితే ఎలా ఉందో, కొంతవరకు మెట్లు అయితే వేశారన్నాను. ఆ మెట్ల ప్లేస్లో కూడా రాళ్ళు అయితే ఉన్నాయి. మళ్ళీ కొంచెం పైకి వెళ్తే మెట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ రాళ్ళు. ఈ సరియా వాటర్ ఫాల్స్కి సెకండ్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు మాత్రం సరదా తీరిపోతుంది. మెట్లు అయితే అన్నీ ఇరిగిపోయాయి. ఆ మెట్ల ప్లేస్లో రాళ్ళు అయితే పడిపోయి ఉన్నాయి చూడండి. ఇంతకు ముందే బాగుండేది, కొంచెం మెట్లు చిన్నవిగా ఉండేవి. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఫస్ట్ స్టేజ్ నుండి సెకండ్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు దారుణంగా ఉందండి. ఇక్కడ చూడండి, చాలామంది అయితే దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే మనం వచ్చే టైంకి అయితే వచ్చారు. చూడండి, ఏ ఊరు భయ్యా? దేవరపల్లినా? మీ ఊర్లో ఉన్న వాటర్ ఫాల్స్కి మీరే ఇప్పుడు వచ్చారు? ఎగర ఫాల్సా? పీరియడ్ నేమ్ హాయ్ చెప్పు. హాయ్ బ్రోస్, సెకండ్ స్టేజ్ దగ్గర ఉన్నాం. ఇంకా చాలా దూరం, బ్యూటిఫుల్ గా ఉంది, ఎక్సైటింగ్ గా కూడా ఉంది. ఇంకా చాలా దూరం ఉంది, ఇంకా చాలా దూరం కూడా ఉంది. ఫైనల్ గా కలుసుకుందాం అక్కడ. ఓకే బ్రో. ఫ్రెండ్స్, సెకండ్ స్టేజ్కి ఎక్కేటప్పుడు అయితే నాకైతే ఒక విషయం అయితే గుర్తొచ్చింది. అది మీ అందరికీ చెప్తాను, ఎందుకంటే అది చెప్పాల్సిన విషయం కాబట్టి. సెకండ్ స్టేజ్కి ఎక్కేటప్పుడు అయితే మనకి విదర్భంగా ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మనం వచ్చిన ప్లేస్ చూడండి, స్టార్టింగ్ అయితే అక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. మనం వచ్చిన దారి అయితే చూస్తున్నారు కదా, ఎదురు కనిపిస్తుంది. టికెట్ తీసుకుని వచ్చాం కదా, టికెట్ తీసుకుని వచ్చిన ప్లేస్ నుండి కనిపిస్తున్న దారి అది. అలాగే మనం ఈ వెదురుబొంగుల చెట్ల కింద నీడ కోసం ఎక్కువసేపు మీరు కూర్చోకండి. మీరు ఇక్కడ కూర్చున్నా కూడా మీరైతే ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వస్తున్నప్పుడు దారిలో ఎక్కడ పడితే అక్కడ కింగ్ కోబ్రాస్ అంటే పాముల్లో అతి ప్రమాదకరమైన పాము, అత్యంత విషపూరితమైన పాము అంటారు కదా, ఏంటి కింగ్ కోబ్రా. ఆ కింగ్ కోబ్రా సంచరిస్తున్న ప్లేసులు అండి ఇవి. అవి ఎక్కడుంటాయో ఎవరికి తెలియదు. గిరినాగు అంటారు తెలుగులో. ఆ పాములు వెరీ డేంజరస్. సుమారు ఒక 20 అడుగుల పొడవు ఉన్న పాములు అయితే ఉంటాయి. మనం ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్ని చూడడానికి వచ్చేటప్పుడు అది కూడా మీరు అయితే గమనించుకోండి. చిన్నపిల్లలతో వస్తారు, చిన్నపిల్లలతోనే ఆడవాళ్ళతోనే రాకండి దయచేసి. ఎందుకంటే యంగ్ ఏజ్ అయితే కొంతవరకు ఎక్కగలరు, పర్వాలేదు. 40+ ఉన్న వాళ్ళైతే రాకుండా ఉంటేనే మంచిది. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగానే ఉంటుంది. కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేయాలి అని మాత్రం పెట్టుకోకండి. ఇవంతా ఊబులు అంటారు కదా, లాగేస్తుంది.
అలాగే కొండ ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి. కొండ ఎక్కేటప్పుడు ఒక వైపు ఉంటుంది, ఒక సైడ్కి ఉంటుంది. వర్షాలు పడేటప్పుడు అయితే అసలు రాకూడని ప్లేస్ అండి ఇది. నేనైతే 40+ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే సజెస్ట్ చేయట్లేదు. తర్వాత మీ ఇష్టం అండి. ఫ్రెండ్స్, మనం ఈ బాహుబలి వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు అయితే మనకి తమ్ముళ్ళు అయితే పరిచయం అయ్యారు. వాళ్ళు సింగిల్గా ఉండొద్దని చెప్పి మనతో తీసుకుని వెళ్తున్నాం వాళ్ళని కూడా, ఎందుకంటే ఇది డేంజర్ ప్లేస్ కాబట్టి. చూడండి దారి అయితే ఎలా ఉందో. ఫ్రెండ్స్, మనమైతే సెకండ్ స్టేజ్కి అయితే వచ్చేసాము. సెకండ్ స్టేజ్ నుండి చూస్తే చూడండి ఎలా కనిపిస్తుందో వాటర్ ఫాల్ అనేది. మనం వచ్చిన దారి నుండి జనాలు చూడండి రిటర్న్ అయితే వెళ్తున్నారు ఆ ప్లేస్లోని. ఇంకా థర్డ్ స్టేజ్ అయితే ఉంది, దాన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు. చూడండి ఆ కొండ మీదకైతే మనం ఎక్కాల్సి ఉంటుంది. ఆ కొండ బ్యాక్ సైడ్ ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తా, చూసేయండి మరి. అడుగడుగున ప్రమాదం అయితే పొంచి ఉంది, కనిపిస్తుంది చూస్తున్నారు కదా. ఇదంతా ఒక నుయ్యి అండి. ఇది ఒక 40-50 అడుగుల లోతు అయితే ఉంటుంది. చాలా మంది ఇక్కడ ఫోటోల కోసం వచ్చి వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టేశారు. ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు సార్. పర్యాటకులు ఎవరైనా వస్తే మాత్రం చాలా రిస్క్ ప్లేస్ అండి. మనం ఎంత జాగ్రత్తగా వచ్చామో అంత జాగ్రత్తగా వెళ్ళాలి. అడుగు వేస్తుంటే ఈ కొండ మీద నుండి జారుతుంది. ఇప్పుడు ఇంత పొడిగా ఉన్న ప్రదేశమే అడుగు వేస్తున్నప్పుడు జారిపోతున్నాము. వర్షాకాలంలో మరి చెప్పలేమండి, వెళ్ళిపోతాం. మనం సరియా వాటర్ ఫాల్స్ అని పిలువబడుతున్న దేవరాపల్లి వాటర్ ఫాల్స్ పై భాగానికి అయితే వచ్చాము. ఇక్కడ లాస్ట్ స్టేజ్ ఇదే అండి. ఈ స్టేజ్ దగ్గర చాలా మంది వచ్చి పర్యాటకులు ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ వాలంటీర్ చే నియమించబడ్డ వ్యక్తులు అయితే కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాము. హాయ్ బ్రో, మీ పేరేంటండి? రాజు. రాజు గారు, ఇక్కడ పర్యాటకులు తాకిడి ఎలా ఉంది, అలాగే ప్రజెంట్ సీజన్ లో జనాలు వస్తున్నారు కదా, వీళ్ళకి ఇబ్బందులు ఎలా ఉన్నాయో చెప్తారా? దీనికి ఇక్కడ అంటే తాకిడి అంటే సండే టైంలో అయితే పర్లేదండి, 100-200 మంది వస్తారు. మిగతా టైంలో 10 మంది 20 మంది వస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే రూట్ కన్వీనియంట్ కొంచెం ఇబ్బందిగా ఉందండి. ప్లస్ ముందు వాటర్ ఫాల్స్ వచ్చే ముందు ఒక బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్లస్ ఇక్కడ ఈ ముందున్న రాయి ఉంటుందండి, ఇది ట్రక్కింగ్ లా ఉంటుంది, కానీ కొంచెం రోజు టూరిస్టులు రావడం వల్ల జారిపోవడం అవుతుంటది. ఇక్కడ మెట్లు ప్లస్ ఇక్కడ డేంజర్ ప్లేస్ అండి. అది ఎంత ఆనందకరంగా ఉంటుందో దాని కిందది భారీ డేంజర్ అండి. ఒక 5 మెంబర్స్ వరకు చనిపోయారు. ప్లస్ అక్కడికి వెళ్ళడానికి కూడా చిన్న మెట్లు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందండి. ప్రస్తుతం అయితే ఇక్కడ పర్యాటకులు అయితే వస్తున్నారు, కానీ ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే వాగు దాటాల్సి ఉంటుందండి. తర్వాత ఈ ప్లేస్ కి వచ్చేటప్పుడు ఈ కొండ ఎక్కే ప్లేస్ అంతా చాలా జారుగా ఉంటది. సరిగ్గా చూసుకొని ఎక్కకపోతే మాత్రం కిందకైతే జారిపోతారు. ఇక్కడైతే ప్రభావం అయితే ఇలా ఉంది. వాటర్ ఫాల్స్ కి వచ్చే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా రావాలి. అక్కడ వాళ్ళు స్నానాలు చేస్తున్నారు కదా, ఆ ప్లేస్ అయితే కొంతవరకు సేఫ్. ఆ కింద ఉన్న ప్లేస్ అంతా డేంజర్ ప్లేసే అండి. మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. ఓకే, సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి. ఈ వాటర్ ఫాల్స్ కి అయితే పర్యాటకులు అయితే వస్తున్నారు, కానీ దీన్ని ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ సగం దాకా అయితే రోడ్ అయితే ఉంది, ఊరు వాళ్ళైతే వేయించుకున్నారని, డబ్బులు ఎత్తుకుని వేయించుకున్నారని చెప్తున్నారు. కొంచెం గవర్నమెంట్ దీని మీద స్పందించి వాటర్ ఫాల్స్ దాకా రోడ్ అనేది వేస్తే చాలా బాగుంటుంది, చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వాటర్ ఫాల్స్ ప్లేస్ ని కూడా డెవలప్ చేస్తే, పర్యాటకులు ఉండడానికి ఏర్పాట్లు చేస్తే ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అయితే అవుతుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం షేర్ చేయండి గవర్నమెంట్ వరకు వెళ్ళడానికి. ఇక్కడ డెవలప్ అయితే ఇక్కడ ఉన్న ఊరి ప్రజలకు కూడా జీవనోపాధి అయితే దీనివల్ల లభిస్తుంది.
subscribe. Free Traveler.